ఆలోచనతో ఫౌండర్ ప్రెసిడెంట్గా శశిరెడ్డి గారు ప్రారంభిస్తే తొలి అడుగు వేసిన ఆ దశ నుండి ఈనాడు గ్లోబల్లో ఉన్నటువంటి అన్ని దేశాల్లో స్థిరపడ్డ తెలంగాణ వాదులు తెలంగాణ బిడ్డలందరినీ కలిపేదే లక్ష్యంగా కలుపుకోలుదలంగా ఉండాలని చెప్పడమే లక్ష్యంగా జీటీఏ పనిచేస్తుంది. మల్లారెడ్డి గారు డాక్టర్ మల్లారెడ్డి గారు దీన్ని ఇంత స్థాయిలో వాళ్ళ ఇంత పెద్ద కన్వెన్షన్ను ప్రారంభించుకోవడం, డిస్ట్రిక్ట్ వారీగా చాప్టర్స్ను మొదలుపెట్టుకోవడం, ఆర్గనైజేషన్ను విస్తృతపరిచే విధంగా ఏ ఆశయాలతో ఏ లక్ష్యాలతో జీటీఏ మొదలైందో ఆశయ సాధన కొరకు ఆ లక్ష్య సాధన కొరకు జిల్లా చాప్టర్స్ ఇతోధికంగా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి మన కల్చర్ను, మన అభిరుచులను, అభిమతాలను, మన చరిత్రను, మన భావితరాల పిల్లలందరూ కూడా మర్చిపోని విధంగా హితబోధ చేస్తూ జ్ఞానాన్ని కలిగిస్తూనే సమతుల్య సాధన కొరకు ప్రపంచంలో స్థిరపడినటువంటి తెలంగాణ బిడ్డలందరూ కూడా వారి వారి జన్మస్థలాలను గుర్తుంచుకునే విధంగా ఆ గ్రామానికి ఎంతో కొంత ఇతోధికమైన సేవలు అందించే విధంగా ప్రమోట్ చేస్తూనే సెంట్రలైజ్డ్గా జీటీఏ కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టి గ్రామీణ విద్యా వికాసం, ఆరోగ్యం, పేద బిడ్డల ఔన్నత్యానికి సంబంధించిన కొన్ని ప్రాజెక్టులు చేపట్టి ఇతోధికమైన విరాళాలను సేకరిస్తూనే ఆ కార్యక్రమాలను చేపట్టి ముందుకు తీసుకువెళ్తా ఉన్నారు. ఇది ఒక రోల్ మోడల్గా ఉంటుంది, ఇతరులకు ఆదర్శంగా ఉంటుంది. ఈ పోటీ ప్రపంచంలో ఒకరు ముందుకు వెళ్తుంటేనే ఇంకొకరు వారి కనుక నడవడం అనేది మొదలవుతుంది కనుక ఇది ఆ లక్ష్య సాధనలో తప్పకుండా విజయవంతమైనటువంటి విజయాలను అందుకుంటుందని ఆశిస్తున్నాను. ఈ రోజున వరంగల్ చాప్టర్, హన్మకొండ చాప్టర్, ఇవాళ అప్పుడు 10 జిల్లాలు, ఇవాళ 33 జిల్లాలు అయిపోయినాయి. సరే, ఎన్ని జిల్లాలైనా తెలంగాణ వాదనం, తెలంగాణ బిడ్డలం అందరం ఒకటే. అందరూ కూడా ఇందులో భాగస్వాములు అవ్వాలి. వారు చేపట్టిన కార్యక్రమాలన్నింటినీ కూడా ముందుకు తీసుకుపోవాలి. ఏక లక్ష్యంతో ఏక యూనిట్తో మనందరం కూడా ఇతోధికమైన సహాయ సహకారాలు అందించాలని చెప్పి అందరినీ కోరుకుంటూ మరి ఈ చాప్టర్లో, ఈ కన్వెన్షన్లో నన్ను ఆహ్వానించినటువంటి మల్లారెడ్డి గారికి, విశ్వేశ్వరరెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వారితో పాటుగా పనిచేస్తున్నటువంటి నిర్వాహకులందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. చక్కటి స్టాల్స్ ఏర్పాటు చేసేవాళ్ళు. నిన్న ఇనాగ్రేట్ ప్రోగ్రాం కూడా బాగా జరిగిందని చెప్పి కూడా తెలిసింది. ఈ రోజంతా కూడా అనేక మంది వస్తారు. ఇంకా భవిష్యత్తులో ఎన్నో విజయాలు సాధించుకునే విధంగా ఈ కార్యక్రమం ముందుకు వెళ్తుందని, జీటీఏ అందులో సఫలీకృతం అవుతుందని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తం ప్రపంచం జై తెలంగాణ స్టేట్ మీడియాలో కూడా చేతుల్లో పట్టాలన్నా అసలే మన ఊరుగల్లు ఉద్యమాల గడ్డ. ఇవాళ తెలంగాణ వచ్చిందంటే దానికి కారణం వరంగల్ గారికి గట్టిగా జై తెలంగాణ. జీటీఏ మల్లారెడ్డి జీటీఏ అని చూస్తున్నారు. ఇప్పుడు అన్న పేరు, ఇంటి పేరు కూడా జీటీఏ పెట్టున్నది. ఇప్పుడు ప్రజలకు అందరికీ మల్లన్న అనేది కూడా జీటీఏ మల్లన్న అని పిలుస్తున్నారు అందరు. ఎందుకంటే మల్లారెడ్డి గారు చాలా మంది అయ్యారు. Once again, thank Mallareddy Garu for organizing the big event in Hyderabad. Along with this, my Vishubai Andaru, Telangana 33 జిల్లాలు కలిపి మాకు చాలా సంతోషంగా ఉంది. దేశం దాటిన వాళ్ళు దేశం సైడ్ చూస్తున్నారు. మళ్ళా మన రాష్ట్రం, మన
జిల్లా మండల దిక్కు చూస్తున్నారంటే, మా ఊర దిక్కు చూస్తున్నారంటే ఈ తెలంగాణలో ఉన్న వాళ్ళందరం చాలా సంతోషం. ఒకసారి గట్టి క్లాప్స్ కొట్టాలి. నిజంగా తెలంగాణ బిడ్డలు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ జీటీఏ ద్వారా కలిపి నిజంగా వరంగల్ ప్రతి ఊర్లో కాక ఫోకస్ చేయగలిగితే ఎవరు అవసరం లేదు. ఈ జీటీఏ చాలు తెలంగాణ డెవలప్ చేయడానికి. జీటీఏ ఇట్సెల్ఫ్ కెన్ డు లాట్ ఆఫ్ మిరాకిల్స్. ఇవాళ తెలంగాణలో పల్లె పల్లెలో ఒకటి హెల్త్, 2 ఎడ్యుకేషన్, 3 ఎంప్లాయ్మెంట్. కొంచెం హెల్త్ ఎడ్యుకేషన్ కాడ ఈడ లాయన్స్ క్లబ్, రోటరీ క్లబ్ సపోర్ట్ చేస్తున్నారు. జీటీఏ ద్వారా మరోసారి కోరుకుంటున్నా, ప్రపంచంలో ఉన్న తెలంగాణ ప్రతి ఒక్కరిని కోరుతున్నా, మీరు ఆడిపోయి చాలా మంచి పొజిషన్లో ఉన్నారు కాబట్టి మీరు మా తెలంగాణ బిడ్డలను స్కిల్లింగ్ చేసి మీరు ఆడికి తీసుకెళ్తే ఆ కుటుంబం బాగుపడదు. లేదా మీకు ఇండస్ట్రీస్ తీసుకొచ్చి తెలంగాణ జిల్లాలలో పెడితే మీకు అనుభవం ఉన్న ఫీల్డ్లో కనుక ఎస్టాబ్లిష్ చేయగలిగితే, ఇంటికి ఒక ఎంప్లాయ్మెంట్ చేయగలిగితే ఇవాళ తెలంగాణ బాగుపడడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మన రాష్ట్రం చూస్తే తెలంగాణ ఏర్పడినప్పుడు ధనిక రాష్ట్రం ఉన్నది, ఇప్పుడు అప్పుల రాష్ట్రం అనుకుంటారు. బాధ అనిపిస్తాను. అంటే ప్రతి తలకాయ మీద ఇవాళ అప్పులు ఉన్నాయి. జీటీఏ వరల్డ్ వైడ్ ఎకనామిక్స్ ఉంటారు కాబట్టి తెలంగాణ అప్పులకెళ్ళి బయట ఎట్లా పడేయాలని మనం ఆలోచించాలి. ఇవాళ రాష్ట్రం మొత్తం నడుస్తుంది రెవెన్యూ వల్ల, లిక్కర్ ద్వారా ఇవాళ రాష్ట్రానికి హైయెస్ట్ ఇన్కమ్ అంటే లిక్కర్ ద్వారా వస్తుందని చెప్పుకోవడానికి బాధపడతాం. జీటీఏ ఏదైనా ఆల్టర్నేట్ ఆలోచించాలి. రాష్ట్రాన్ని కూడా బాగు చేయాలి. యువతకైతే ఎలా చేయాలి, ఓవరాల్ ఒక రిపోర్ట్ తయారు చేసి, ఇప్పుడు మా వరంగల్ జిల్లా ఉన్నది, వరంగల్ జిల్లాలో ఏ ఇండస్ట్రీ సెట్ అయితే ఏంటి, మాకంటే మీరు బాగా ఆలోచిస్తారు కాబట్టి, వరల్డ్ వైడ్ నేషన్ ఉన్నారు కాబట్టి, లుకింగ్ ఎట్ ఈచ్ అండ్ ఎవ్రీ డిస్ట్రిక్ట్స్ వాట్ ఆర్ ద పొటెన్షియల్స్ అవైలబుల్ దేర్ అండ్ ఉమెన్ బిజినెస్ ఇక్కడ ఎలాంటి ఉమెన్ బిజినెస్ అవైలబుల్ ఉన్నాయి. టెక్స్టైల్ ఇండస్ట్రీ మా పద్మశాలి వర్గం వాళ్ళు చాలా గొప్పగా నేస్తారు. ఆ నేత చేసే వాళ్ళని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళడానికి ఏ ప్రయత్నం చేయగలుగుతాం. మీట్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఎన్నో ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇక్కడ యువత హ్యూమన్ రిసోర్సెస్ మోస్ట్ అవైలబుల్ ఇన్ తెలంగాణ డిస్ట్రిక్ట్స్. వాళ్ళందరినీ కాపాడి రైట్ డైరెక్షన్ కనుక జీటీఏ పెట్టకపోతే పిల్లలందరూ డ్రగ్స్ కట్టి డ్రగ్స్ లాగా పిల్లలందరూ ఇబ్బంది పడుతుంటే ఆ కుటుంబాలన్నీ ఆగమవుతున్నాయి. ఆగమైన తెలంగాణ తెచ్చుకున్నాం కాబట్టి ఆగం కాకుండా మొన్నటి వరకు ఆంధ్రోలు ఆగం చేస్తున్నారు అనుకుంటారు. ఇప్పుడు తెలంగాణను కాపాడే బాధ్యత, ఆగం కాకుండా మంచి భవిష్యత్తు తీసుకెళ్లాలని జీటీఏ వరల్డ్ వైడ్గా మీరు ఏ బాధ్యతలు అప్పుడు చెప్పినా మా జిల్లాలో మీరు సక్రమంగా చేసి మా వంతు బాధ్యత మేము చేస్తామని తెలియజేస్తూ ఒక పెద్ద టీం ఇక్కడ అనుకుండా వరంగల్ కలిగితే ఆల్మోస్ట్ 6 జిల్లాల కమిటీలు రెడీ ఉన్నాయి. ఎవరు తక్కువ కాదు, అందరూ స్ట్రాంగ్ పిల్లర్స్, ఒక్కొక్కరు 1000 మందితో సమానమైన వ్యక్తులు ఈ స్క్రీన్ మీద నిలబడ్డారు. సర్వీస్ చేయడానికి అయితే మేము ఉన్నాం, కానీ రైట్ ఫార్మ్లో రైట్ డైరెక్షన్ ఇవ్వండి. వీఆర్ దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. మమ్మల్ని ఎలా వాడుకుంటారో వాడుకోండి, కానీ తెలంగాణను ఆగం కాకుండా చూడాలని నేను కోరుకుంటాను. మా పిల్లలకు ఉద్యోగాలు రావాలని కోరుకుంటాను. ఎందుకంటే ప్రతి జిల్లాకి హైలీ క్రౌడెడ్ హైదరాబాద్ అయిపోయింది. ప్రతి జిల్లాలో ఖాళీ అయితేనే డిగ్రీ ఇస్తే 4 జిల్లాలు నచ్చి హైదరాబాద్ పడతాం. ఇంకాస్త వస్తే అమెరికా, మొన్నటిదాకా అమెరికాలో పడి మా పిల్లగాళ్ళు కూడా అమెరికాలో ఆగం అవుతారు. జర మా పిల్లల సంగతి కూడా చూడాలి. తెలంగాణలో ఎమర్జెన్సీ చేయడానికి పోయిన తెలంగాణ విద్యార్థులను జీటీఏ ఆదుకోవాలని కోరుకుంటారు. చేస్తారా సార్? ఫస్ట్ థింగ్, ఎందుకంటే మీరు అందరూ చూస్తున్నాం కదా,
ఆ ప్రెసిడెంట్ దెబ్బకు మా పిల్లలంతా చిన్న కొట్టుకుంటారు. సో జర కాస్త సపోర్టివ్గా ఉండి మా పిల్లల్ని కాపాడాలని అక్కడ పిల్లలు మీరు ఏ బాధ్యతలో మేము చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన ఆర్గనైజర్స్కు, మా మల్లన్నకు, మా ఫైర్ బ్రాండ్ మా అక్క మంజులక్కకు అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న, యూఆర్ ఆల్వేస్ ఇన్స్పైరింగ్. మీ అందరికీ తెలుసు సుందర యాదవ్ గారు వరంగల్ హన్మకొండ జిల్లాకి కూడా చైర్మన్గా పనిచేశారు 5 years. ఈ నోస్ గ్రౌండ్ లెవెల్. తను ఎప్పుడు అమెరికాకు వచ్చినా కూడా మళ్ళీ అందరూ హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఐటీ కంపెనీస్ అన్ని రావాలి, మేము గవర్నమెంట్ తరఫున ఎంతైనా సపోర్ట్ చేస్తాము, ల్యాండ్ అలాట్ చేస్తాము. గారికి మరియు వేదికపై ఉన్నటువంటి పెద్దలకి, వేదిక ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేస్తూ, మొదటగా మా వరంగల్ చాప్టర్ పక్షాన మల్లారెడ్డి గారికి మరియు వారి టీం మొత్తానికి ధన్యవాదాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నిన్నటి ప్రోగ్రాం చాలా బ్రహ్మాండంగా, చాలా అత్యద్భుతంగా చిన్నజీవన్ గారి వారి చేతుల మీదుగా ప్రారంభం కావడం, ఈరోజు కొనసాగడం చాలా సంతోషం ఇస్తుంది. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ బిడ్డలను ఏకతాటిపై తీసుకురావడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ జీటీఏ ఇలాగనే కలకాలం కొనసాగుతూ మా అందరికీ తోడ్పాటునిస్తుందని, అందరికీ అందుబాటులో ఉంటుందని ఆశిస్తున్నాం. జీటీఏ గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ మరి ఒక స్వచ్ఛంద సేవా సంస్థగా ముందుకు వస్తుందని మేము భావిస్తున్నాం. వారు చూపెట్టినటువంటి అడుగుజాడల్లో తెలంగాణలో అవసరమైనటువంటి సర్వీసెస్ చేయడానికి మీతో పాటుగా మా వరంగల్ చాప్టర్, హన్మకొండ చాప్టర్ మెంబర్స్ అందరూ కూడా ముందుకు వస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా తెలంగాణలో ఎక్కడైతే సర్వీసెస్ అవసరం ఉన్నాయో వాటిని గుర్తించి ఆ ఏరియాలలో మేము సర్వీస్ చేయాలని, దానికి సహకారం చేయాలని ఆశిస్తున్నాం. మేము కూడా మీకు తోడ్పాటుగా ఎంతో కొంత మా ద్వారా సహాయం చేస్తూ మీరు ఇచ్చేటువంటి సహాయానికి తోడ్పాటుగా ఉంటూ మేము ముందుకెళ్తామని ఆశిస్తున్నాం. ముఖ్యంగా మా వరంగల్లో బాలికల విద్యకు, యువతకు ఉద్యోగ అవకాశాల కొరకు ఎవరైనా ఈడబ్ల్యూఎస్ కింద ఉన్నటువంటి వారికి హెల్త్ పరమైనటువంటి సర్వీసెస్ కానీ, ఇంకా వారికి కావాల్సిన ఉద్యోగపరంగా ఏమైనా విదేశాలకు వెళ్ళడానికి సలహా సూచనలు కానీ, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను తెలియడానికి అవగాహన సదస్సులు కానీ, ఇలాంటివన్నీ ఏర్పాటు చేస్తే దీనికి కొంత సర్వీస్ ఓరియంటెడ్ గుర్తింపు వస్తుంది. ముఖ్యంగా చాలామంది ఈ మధ్య జీటీఏ గురించి విస్తృతమైన ప్రచారం జరిగింది. అందరూ కూడా చాలా గొప్పగా పెద్ద ఎత్తున ఆశించడం జరుగుతుంది. దానికి తగ్గట్టుగా వెంటనే మీరు కొన్ని సర్వీసెస్ అనేది సర్వీస్ స్టార్ట్ చేయాలని చేస్తారని, అలాంటప్పుడే దీని యొక్క నేమ్కి సార్థకతగా వస్తే అవకాశం ఉందని తెలియజేస్తూ మాకు ఈ అవకాశం ఉంటుంది. అందరికీ కూడా పేరుపైన ధన్యవాదాలు చేస్తూ Thank you so much, Andy. We'll continue the program. Thank you once again, Sundar Yadav and Mr. Garu. Let's continue. మేము రామప్ప టెంపుల్ యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప టెంపుల్ ప్రతిభతో మిమ్మల్ని సన్మానించాలని మేము భావిస్తున్నాము. జర మాకు ఒక నిమిషం 1 minute టైం ఇవ్వాలి మల్లారెడ్డి గారు. గ్లోబల్ తెలంగాణ మెగా కన్వెన్షన్ సందర్భంగా, అసోసియేషన్ మెగా కన్వెన్షన్ సందర్భంగా అన్ని జిల్లాల కమిటీలను ఈరోజు సన్మానించుకోవడం జరుగుతున్నది. ఈ కమిటీలు ఆయా జిల్లాలలో సామాజిక సేవా కార్యక్రమాల్లో నిమగ్నమై ఈ గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్కు పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టాలని కోరుకుంటూ, అలాగే ఇంత పెద్ద ఆర్గనైజేషన్కు శ్రీకారం చుట్టిన మల్లారెడ్డి గారు, ఫౌండర్ మెంబర్ విశ్వేశ్వర రెడ్డి గారు, ఇంకా మా ఆర్గనైజర్ వరంగల్ వాషింగ్టన్ DC అదే ముండ్రాతి రాము గారు, వీళ్ళంతా మమ్మల్ని అందరినీ ప్రోత్సహించి మీ ఈవెంట్కి సంబంధించిన
పోస్టర్లు కానీ మేమంతా ఆవిష్కరించి మేము ప్రచారం చేయడం జరిగింది. అలాగే ఈ సన్మానం పొందిన మేము మల్లారెడ్డి గారిని అభినందించాలని మేము యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప టెంపుల్ ప్రతిమను అందజేస్తున్నాము. అలాగే జిల్లా అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పుడు హన్మకొండ నుంచి మా జడ్పీ చైర్మన్ గారు వచ్చారు. సో గోయింగ్ ఫార్వర్డ్ నిజంగా ఎన్ఆర్ఐలకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నా. చిన్న చిన్న అవసరాలు ఏమైనా ఉంటే సమాధానాన్ని మాట్లాడాల్సిందే కోరుతున్నాను. గౌరవనీయులు జీటీఏ అధ్యక్షులు మల్లారెడ్డి గారు, అదే రకంగా హన్మకొండ అధ్యక్షులు సుందర్రాజు గారు, వరంగల్ అధ్యక్షులు వెంకటేశ్వరరావు గారు, వేదికను అలంకరించిన ఇతర పెద్దలు, ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి సోదరులు, మిత్రులు, సోదరిమణులందరికీ కూడా పేరు పేరు హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తూ చాలా సంతోషం. నిజంగా నేను ఎప్పుడో తిరుపతిలో ఉన్నప్పుడు ఫోన్ చేసి జీటీఏ ప్రోగ్రాం పెడుతున్నాం, మీరు తప్పకుండా రావాలని అనుకున్నప్పుడు ఒక సంతోషం ఏమనిపిస్తుందంటే ఈ మధ్యకాలంలో ఈ నెల రోజుల లోపల అనేక అసోసియేషన్లు అమెరికా నుంచి వచ్చి ఎవరికి తోచిన రకంగా వాళ్ళ కార్యక్రమాలు, హెల్త్ క్యాంపులు పెట్టడం కానీ, స్కూళ్ళల్లో పోవడం కానీ, అదే రకంగా గ్రామీణ ప్రాంతంలో విద్యార్థులకు చైతన్యం తీసుకురావడం కానీ, ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో కానీ, వారికి వారు బతకడమే కాకుండా చాలా మందికి ఉపాధి కల్పించడానికి ప్రయత్నం చేస్తున్న ఎన్ఆర్ఐలందరికీ, ప్రపంచంలో ఉన్న అందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే నాకు చిన్నప్పుడు నేను చదువుకున్నప్పుడు నా క్లాస్మేట్స్ అందరూ ఇక్కడ హైదరాబాద్లో కలుస్తుంటారు. కలిసినప్పుడు నేను అడుగుతా, ఏం చేస్తున్నావా ఇక్కడ హైదరాబాద్లో అంటే, అన్నయ్య ఏం లేదన్నా, నా కొడుకు అమెరికాలో ఉన్నాడు, వీడు అపార్ట్మెంట్ ఉన్నాడు, ఊళ్ళల్లో మొత్తం ఎవరు పనులు కూడా ఎవరు పనిచేస్తలేరు, ఇక్కడనే హైదరాబాద్ ఉంటానని చెప్తున్నారు. నాకు అనిపిస్తుంది ఒక దాదాపు 30-35 సంవత్సరాల క్రితం అనుకుంటా నేను కారంచేడు పోయిన ఒక బై ఎలక్షన్, దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఎలక్షన్లో ఇన్ఛార్జ్గా అక్కడికి పోయినప్పుడు ఆ ఇళ్లలో పోయినప్పుడు చూస్తే అంత వృద్ధులే ఉండే ఇళ్లలో. నేను అడిగిన అమ్మాయి మీరు ఎవరు లేరు అంటే మా పిల్లలందరూ అమెరికాలో ఉన్నారు అనుకున్నప్పుడు నాకు ఆ 34,000 అనిపించింది. ఆంధ్రోళ్ళు ఇంత అడ్వాన్స్డ్ అమెరికా లేదు, మనోళ్ళు ఊరిడ్స్ పెట్టి ఇల్లిడ్స్ పెట్టి బయటకు అంటే ఎవరు పోతారా లేదా అని అనిపించింది నాకు. కానీ ఇవాళ చూస్తే మారుమూల పల్లెలు కూడా ఇంటికి ఒక బిడ్డ అమెరికాలో ఉన్నటువంటి చూసినప్పుడు చాలా సంతోషం అనిపిస్తున్నది. ఉండటమే కాదు, మన సాంప్రదాయం, మన సంస్కృతి, మన తిండి నాకు ఈ మధ్యకాలంలో చూస్తూ అనిపిస్తుంది. అమెరికాలో కూడా మన వాళ్ళు 400-500 ఎకరాల భూములు తీసుకొని బ్రహ్మాండమైన వ్యవసాయం చేస్తున్నారంటే, అదే రకంగా మంచి పశు సంపదను కూడా గోశాలను మెయింటైన్ చేస్తున్నారంటే, రెస్టారెంట్ల కాడికి వస్తే వెస్టర్న్ ఇంట్రెస్ట్ మన దగ్గర కొద్దిగా గొప్ప ఆగింది, కానీ మన కల్చర్ మాత్రం ప్రపంచవ్యాప్తంగా విశ్వవ్యాప్తి చేస్తున్నటువంటి బిడ్డలందరికీ కూడా నేను శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నా. ప్రపంచ దేశాలని భారతదేశం చూసి నేర్చుకునే స్థితికి మీరు తీసుకుపోయినందుకు, విద్యావంతులైనందుకు, పెద్ద పెద్ద డాక్టర్లు కానీ, ఇంజనీర్లు కానీ, అదే రకంగా ఐటీ రంగంలో కానీ, ఏ రంగంలో కూడా తెలంగాణ బిడ్డలు ఈ ప్రపంచంలో ఎవరికంటే ఏం తక్కువ కాదు అనేది నిరూపించుకోగలిగినందుకు ఒక తెలంగాణ బిడ్డలుగా మేము గర్వపడుతున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాబోయే రోజులలో కూడా ఇక్కడ జన్మభూమిని మర్చిపోకుండా, వాళ్ళ ఊరును మర్చిపోకుండా, ఈ పుట్టిన ఊళ్ళ స్కూళ్ళు కానీ, హాస్టల్స్ కానీ, పేద దళిత బడుగు బలైన వర్గాల పిల్లల
ఈ ఏదైతే ఈ అసోసియేషన్ ఉన్నదో ఇంకా రాష్ట్ర స్థాయిలో గ్రామీణ స్థాయిలో కూడా విస్తరించాలి. మల్లారెడ్డి గారి నేతృత్వంలో వారి బృందం అంతా కూడా ప్రతి సంవత్సరం ఇట్లనే వచ్చి సేవా కార్యక్రమం చేయాలని కోరుకుంటూ నాకు మీ అందరినీ కలుసుకునే అవకాశం కల్పించినటువంటి సోదరులకు మిత్రులకు అందరూ కూడా మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞత అభివందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలంగాణ. థ్యాంక్ యూ. ప్రొఫెసర్ గడ్డంగా ఒకసారి మాట్లాడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆర్గనైజర్లకి, ముఖ్యంగా మల్లారెడ్డి గారికి, మంజులారావు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రపంచ స్థాయి తెలంగాణ మేధావులు ఒక స్టేజ్ మీదకి రావడం వలన అద్భుతాలు సృష్టించేటువంటి అవకాశం ఉంది. G2 G, గ్రాస్ రూట్ లెవెల్ టు గ్లోబల్ లెవెల్. ప్రపంచంలో మనం పోటీ పడేటువంటి తత్వం ఉన్నప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇంకా పేదరికం, తర్వాత ఇన్ఈక్వాలిటీస్ ఇవన్నీ ఉన్నవి. యువతలో ప్రత్యేకంగా ఎంప్లాయ్మెంట్ గురించి చాలా రకాలైనటువంటి హర్డిల్స్ ఉన్నవి. బేసిక్గా చూసుకున్నట్లయితే తెలంగాణలోని యువతకు భవిష్యత్ భరోసా ఇచ్చడానికి